Hi viewers, now we are going to look at the usage of make. Make him begin. అతడిని మొదలు పెట్టేటట్లు చెయ్యి. Make them buy. వారిని కొనేటట్లు చెయ్యి. Make me not come. నన్ను వచ్చేటట్లు చెయ్యవద్దు. Make me not pay. నన్ను చెల్లించేటట్లు చేయవద్దు. Make me not read. నన్ను చదివేటట్లు చెయ్యవద్దు. Make me not sit. నన్ను కూర్చునేటట్లు చెయ్యవద్దు. Make me not learn. నన్ను నేర్చుకునేటట్లు చెయ్యవద్దు. Make me not buy. నన్ను కొనేటట్లు చెయ్యవద్దు. Make her not buy. ఆమెను కొనేటట్లు చెయ్యవద్దు. Make him not buy. అతడిని కొనేటట్లు చెయ్యవద్దు. Make them not buy. వారిని కొనేటట్లు చెయ్యవద్దు. Now we are going to look at the usage of as soon as. He will let us know as soon as he has decided. అతడు నిర్ణయించుకున్నాక వెంటనే మనకు తెలియపరుస్తాడు. As soon as I hear from Tarun, I will give you a telephone call. తరుణ్ ఏదైనా చెప్పిన వెంటనే నేను మీకు ఫోన్ చేస్తాను. As soon as she arrives, we will have lunch. ఆమె వచ్చిన వెంటనే మనము భోజనం చేద్దాము. పై ఉదాహరణలో చూపిన విధంగా ఒక వాక్యం అడ్వర్బ్ క్లాజ్తో మొదలైనట్లయితే ఆ వాక్యంలోని రెండు క్లాజ్లను విడదీయడానికి కామాను ఉపయోగించాలి. Now we are going to look at the usage of when. He gave me a call when he arrived in town. అతడు పట్టణానికి చేరుకున్నాక ఫోన్ చేశాడు. పై ఉదాహరణలో చూపిన విధంగా ఒక వాక్యం అడ్వర్బ్ క్లాజ్తో ముగిసినట్లయితే ఆ వాక్యంలోని రెండు క్లాజ్ల మధ్య కామాను ఉపయోగించనవసరం లేదు. He was talking on the phone when I arrived. నేను వచ్చేసరికి అతడు ఫోన్లో మాట్లాడుతున్నాడు. Now we are going to look at the usage of before. We will finish before he arrives. అతడు రాకముందు మేము పూర్తి చేస్తాము. She had left before I telephoned. నేను ఫోన్ చేసిన సమయానికంటే ముందే ఆమె వెళ్ళిపోయింది. Now we are going to look at the usage of after. We will finish after he comes. అతడు వచ్చిన తర్వాత మేము పూర్తి చేస్తాము. She ate after I had left. నేను వెళ్ళాక ఆమె తిన్నది. Now we are going to look at the usage of while. She began cooking while I was finishing my homework. నేను నా హోంవర్క్ పూర్తి చేస్తుండగా ఆమె వంట మొదలుపెట్టింది.